ఫ్రెండ్స్ రేపు దేశవ్యాప్తంగా ఇవన్నీ బంద్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ రేపు సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యను నిరసిస్తూ ఫోర్డా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేసీ నడ్డాకు ఈ సంఘం లేఖను పంపింది. అయితే ఆర్జీ కార్ మెడికల్ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి హత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్డా డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్లైన్ ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించుకుంటే దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సేవలను నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దౌర్జన్యానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరగాలని ఫోర్డా స్పష్టం చేసింది. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని కోరింది. ఈ పోరాటంలో వైద్యులకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాలకు ఫోర్డా కోరింది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ వైద్యురాలి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. ఆగస్టు 9న ఉదయం ఆమె డ్యూటీ చేసిన ఆసుపత్రి సెమినార్ హాలులోనే అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. అయితే సదరు జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి కూడా జరిగిందని ప్రాథమిక పరీక్షలో తేలింది. ఆమె నోరు, కళ్ళు, ఇతర భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవ పరీక్షలో వెల్లడైంది. శరీరంపై వివిధ గాయాలు కూడా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక తెలిపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఓ వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన స్థలంలో దొరికిన బ్లూటూత్ ఆధారంగా అతనిని అదుపులోకి తీసుకుని హంతకుడిని తేల్చారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.